హాయ్ హలో నమస్తే. నా పేరు సంధ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను సూపర్ డూపర్గా ఉన్నాను. మేము ఎన్ని సంవత్సరాల నుండో కలగన్న కోరిక భగవంతుని దయ వల్ల నెరవేరింది. బిజినెస్ కొరకు ఓన్ షటర్ తీసుకున్నాము. ఆగస్టు వరకు మంచి రోజులు లేవని పంతులు చెప్పారు. అందుకని 2 నెలల ముందు పూజ చేసుకున్నాము. జూన్లో బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. బిజినెస్ స్టార్ట్ చేసిన వీడియో కూడా ఇందులో ఉంటుందండి, చూడండి. ఆకర్షే ఏకదావదే పుత్రే 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 జనాధిపతిగా జయ ఆపో భవంత వేదయే జయో రవిస్తా వందనః ఓం 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 అన్నవియార్ పెట్టుకొని మదన ప్రకాం యోగదా కొబ్బరికాయ కొట్టమ్మా ఈ వాటర్ గట్టిగా పైన పెట్టేసాయి అగరబత్తులేమమ్మా అగరబత్తించిన అవే తీసుకుని అగ్రే సర్వదేవ అవే తీసుకొచ్చాను, పెరుగుతున్నాయి తీసుకొచ్చాను. ధ్రువందే రాజావన ధ్రువందే సాక్షాత్ గోవిందా జాగ్రత్త మీరు వచ్చేది మీరు ఐదు మంది కావాలి కదా, ఐదు మొత్తం అయితే వేసుకుని మంచిది. పూజ మాకు 8:30కి స్టార్ట్ అయింది. దాదాపుగా ఒక 3 అవర్స్ టైం పట్టిందండి. ఫ్రెండ్స్ ఉన్నారు, మా అత్త మామ వాళ్ళు ఉన్నారు కాబట్టి టెన్షన్ లేకుండా మేము పీటల మీద కూర్చొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాము. ఇంకా విజయ, అనిత, సరిత మా అత్త వాళ్ళందరూ కిచెన్లోకి వచ్చేసి పాలు పొంగిస్తున్నారు. చూశారు కదా, ఇటుక బిడ్డలు పెట్టేసి ఇటుక బిడ్డలకు పసుపు రాసి బియ్య పిండితోటి ముగ్గు వేసి కుంకుమ పెట్టి కొత్త గిన్నె తీసుకొచ్చాను పాలు పొంగించడానికి. ఆవు పాలతోటి పాలు పొంగించారు. పాలైతే బాగా పొంగాయి. 3 సార్లు
పొంగిన పాలల్లో బియ్యం వేసుకొని పరమాన్నం అయితే వండుతున్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి టెన్షన్ లేకుండా నేనైతే పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా 5 ముత్తైదులు అయితే పొంగిన పాలల్లో బియ్యం వేసి పరమాన్నం వండాలి అని చెప్పారు. 5 వేస్తున్నారు. ఫస్ట్ మా విజయ వేసింది. వేసిన తర్వాత మా పాపతోటి వేపిస్తున్నారు. మా అత్త, సరిత, అనిత, ఆంటీ అందరైతే పరమాన్నం వండుతున్నారు. నాతోటి మళ్ళీ వేపించారు లాస్ట్కు. ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నాను నేను. నన్ను పిలిచి మీ మమ్మీకి ఇచ్చి నీకు ఇవ్వమంటుంది. తాంబూలం పెట్టుకొని నీకు ఇస్తారు పెట్టి సంజయ్ ఆంటీ గివ్ దట్ కట్నం టు సాతిక. మంచిగా దీవించండి. మంచి వచ్చింది లేకపోతే అనుకుంటున్నా ఇటుకలు ఐడి వచ్చింది. అది దానికి ఆగటం. ఏదో ఒకటి కొనుక్కోవాలి. వాడు పెట్టి వాళ్ళకి స్కూల్ హాలిడేస్ వచ్చినాయా? స్కూల్ ఎంజాయ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ దీవించండి. కొట్టు దిగు వెళ్తారు. ఆంటీ చూడండి అయిపోయింది. చూడు ఎన్ని తింటావు? ఇప్పటికి 3 తిన్నావు. ఉంటేనే కదమ్మా. టిక్కీకి బలే జరగండి. అమ్మ టిక్కీకి బలే అమ్మ నువ్వు వండిస్తారు. విజయాంటికి పూజ చేసుకున్న 2 నెలల తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాము. జూన్ 26 రోజు ఓపెనింగ్ డేట్ అండి. ఏరియా వచ్చేసి చింతల్ ప్రసన్న నగర్లో ఉంది. నేమ్ వచ్చేసి సాత్విక ఫుడ్ కోర్ట్ అని పెట్టాము. ఫుడ్ కోర్ట్ కాబట్టి అన్ని రకాల ఫుడ్లు దొరకాలని మేము పానీపూరి, చాటు, పావు బజ్జీ, ఇటు సైడ్ వచ్చేసరికి ఫాస్ట్ ఫుడ్ ఐటెం పెట్టాము. లోపల అయితే జ్యూసులు, షార్జాలు, ఐస్ క్రీములు లోపల 4 టేబుల్స్ పట్టాయండి. మేము ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిన వాళ్ళందరినీ పిలిచాము. చాలా మంది అయితే వచ్చారు, ఫుడ్ తింటున్నారు. ఆ రోజు ఫ్రీ సర్వీసింగ్ చేశాం కదా, ఫుడ్ చాలా బాగుందా ఆంటీ అంటున్నారు. టేబుల్ మీద కూర్చున్న అబ్బాయిలు అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ రోజు తిన్న వాళ్ళు ఫుడ్ బాగుంది అన్నారనుకోండి, ఇంకా మనం బిజినెస్ అయితే బాగా చేయగలుగుతాము అనేది ఒక నమ్మకము. ఎందుకంటే పబ్లిక్కి ఇప్పుడు పైసా ఎంత అని కాదండి, టేస్ట్ ఉందా లేదా, మనం కూర్చున్న ఏరియా ఎంత బాగుంది అనేది ఇంపార్టెంట్. నీట్గా మనం ఫుడ్ ఇచ్చామనుకోండి, నీట్గా బిజినెస్ అనేది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం